జుట్టు కూడా నియమమా? అదేంటండి, అమ్మాయి గర్భవతి అయిన తెలుసున్న తర్వాత జుట్టు నూనె పెట్టుకోకూడదు, దువ్వెనతో దువ్వుకోకూడదు, చేతితోటే ఇలా అనుకోవాలి. మహా అయితే ఏదో నూనె కాస్త తీసి ఇలా ఇలా అనుకుని మన వాళ్ళు అప్పుడప్పుడు స్నానం చేసిన ఏదో పెడుతుంటారు, ఏదో క్రీమో జెల్ అంటారు పాపం, అలాగే రాసుకోవాలి. అలాగే జుట్టు కూడా వేళ్లతో తీసుకోవాలి. మరి జుట్టు ఎప్పుడెప్పుడు వేసుకోవాలండి? సీమంతం చేస్తారు కదండి. ఆ సీమంతం రోజుని భర్త వచ్చిన తర్వాత ముళ్ళపంది ముళ్ళున్న దువ్వెనతో పాపిడ తీసి, సీమంతం అంటే పాపిడ అని అర్థం అన్నమాట. పాపిడ తీసి పాపిడ మీద పసుపు కుంకుమ గంధము వేసి అప్పుడు 2 పువ్వులు వేసిన తర్వాత మంత్రంలో చదువుతారు. పుట్టబోయే బిడ్డ చంద్రుడి వంటి కాంతి కలిగిన వాడు కావాలి, చంద్రుడి కొసలున్న తెలివితేట అతని వాడి అయిన బుద్ధి కలిగి ఉండాలి అంటూ వేద మంత్రాలు ఉన్నాయి. అవి చదువుతూ కుడి భాగమేమో స్వర్గ భాగము, ఎడమ భాగమేమో రాక్షసుల భాగం కనుక ఈ ఇద్దరు ఉంటారు శరీరంలో అని చదివి వీళ్ళిద్దరికీ అప్పుడు చేసిన అక్కడి నుంచి ఆవిడ జుట్టు కొనేసుకోవాలి, జుట్టు దూకోవాల్సి ఉంటుంది. దీని పేరే సీమంతం అని అర్థం. ఆ సీమంతం రోజు కూడా పెట్టే బట్టలు కూడా ఆడపిల్లసు చేసి పడ్డం కాదండి. ఆ పిల్ల ఏ నెలలో ఏ సమయంలో గర్భం ధరించిందో తెలుసుకుంటాడు జ్యోతిష్కుడు నాడి పట్టుకుని. ఆ నక్షత్రానికి సరిపోయేలాంటి రంగు ఉన్న వస్త్రాన్ని పెట్టాలి. గాజులు కూడా అదే కాంబినేషన్. ఎన్ని గొడవలు ఉన్నాయి. అంచేతే మా వాడు చెన్నై వాడు మా అంగయ్య పట్టు, ఏదో పట్టు, ఉడుం పట్టు ఇవన్నీ చెప్తుంటాడు. అందుకే వాడికి లేక కాదు, అన్ని రకాల పేర్లు ఎందుకు వచ్చాయి? ఇంత ఉంది మనకి ఏం తెలియదు. వెళ్ళి సీమంతం ఉన్నాం, శుభ్రంగా స్వీట్లు పట్టుకుంటాడు. స్వీట్లు కూడా ఆ అమ్మాయి ఏ నెల లోపల గర్భం ధరించిందో చూసుకుని లెక్క వేసుకుని 10 నెలలు చూసి ఏ 2 నెలలు గర్భంలో పిల్లవాడులో చూసుకుని ఆ 2 నెలల సీజన్ ఏది ఉందో ఆ సీజన్ తాలూకు పదార్థాలు పెట్టాలి. పిల్లకి ఏం చేద్దాం, 9 నెలల పాటు బయట ఉన్న సీజన్ పదార్థాలు పిల్లవాడికి చేరతాయి. ఏ 2 నెలలు లేవో ఆ 2 నెలల పదార్థం వాడికి లేలే, ఆ తప్పులు వాడికి వస్తాయి. ఆగస్టు నెలలో పుట్టిన వాడికి ఆయాసం, రొంప, తెలుగు ఇలాంటివి. ఏప్రిల్లో పుట్టిన వాడికి ఏమో వాడికి డస్టలర్జీ, పోషణం ఇలాంటివి వస్తుంటాయి. నేను వైద్యుడి కాదు, శాస్త్రం మాత్రం తెలియదు. ఇంత గొడవ ఉంటుంది. అయితే కష్టం కదండి అన్నాడు. అందుకనే యూనివర్సల్ ఫుడ్ ఏమిటి అంటే జంతికలు, చలిమిడి, మినపసున్ని. ఇది ఏ నెలలో గర్భం ధరించినా కానీ పిల్లవాడికి సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చింది. ఎన్ని గొడవలు ఉన్నాయని మన సాంప్రదాయంలో. మన ఓపికలు లేవు చదువుకోవడానికి, చెప్పేవాడు ఉంటే వినేవాడు లేడు. ఇది మా దురదృష్టం, మన దురదృష్టం కూడా పక్కనట్టే పెట్టండి. ఇది జరుగుతుంది. అందుకని ఇక్కడ అమ్మ అంటే అర్థం. ఇంత కష్టపడుతుంది ఆవిడ. అయ్యిందా? లోపల నిన్ను తన్నిన తన్నులకి నువ్వు బయటికి వచ్చినావు తన్నిననుకో నీ బతుకు వచ్చాడు అన్నారు బాబు. ఇది చేసిన పని, ఇది రాగా అంటూ చెప్తారు. అమ్మనాయ్ అంటే బృహద్ధర్మోత్తర పురాణం చెప్తుంది. పితురపి అధిక మాత గర్భధారణ పోషణాకు అన్నాడు బృహద్ధర్మోత్తర పురాణంలో. తల్లి గురించి చెప్పే సందర్భంలో అంటాడు గర్భధారణ పోషణ రెండూ చూస్తుంది కనుక ముందు మాతృదేవో భవ అన్నాడయ్యా, లేదా పితృదేవో భవ అనొచ్చు కదా. ఎవరిద్దన్నాడు మిమ్మల్ని అన్నాడు ఆయన. అమ్మనాయ్ మాకు రక్షకురాలా. అంచేతనే పిల్లవాడు కానీ పిల్ల కానీ ఎవడైనా నేల మీద పడగానే ముందు అరిచి అడుగు ఏమిటి అమ్మ అని చెప్పి, అంటే రక్షకుడు ఎవరు రా బాబా నడుస్తున్నారు వాడు. అది జరిగిన పని. అలాగే గోవు యొక్క రవములో కూడా అంబారవమే ఉంటుంది. అక్కడ దాని ఉండేది. అందుకని అమ్మనాయ్ మా రక్షకురాలా లేచి రావమ్మ అంటే అనేసరికి వీళ్ళు అనుకున్నారు ఏమో పారవస్యంలో ఉందేమో. ఒక్కొక్కసారి పారవస్యంలో ఉంటేగా మనం మాట్లాడలేము. హనుమంతుడు కూడా వెళ్ళాడు సీతమ్మ దగ్గరికి. సుందరకాండలో కాదు, యుద్ధకాండలో. రావడం అయిన తర్వాత అలవాటు కొద్ది గోడలు పోయాట. వాడికి అలవాటు కదా గోడలు అంటే అన్నాడు ఏమిటయ్యా అమ్మా గోడలుతావు, మనకు రాజ్యం మందే, సింహధామం అంటే వెళ్ళొచ్చు కదా అన్నట్టు. అడిగా పోతున్నటువంటి హనుమంతుడు ఆగదు అన్నట్టు. అది నిందాడు. ఏం లేదు, రాజుగారు ఇక్కడ ఉంటే రాజుగారి పర్మిషన్ లేకుండా కోటలోకి ఎలా పెడతావు అన్నాడు. రాముడి మర్యాద చూడండి. అంటే లాస్ట్ టైం నేను ఇలాగే దుఃఖాను. లాస్ట్ టైం శత్రువు అని ఎక్కడ ఉన్నది, శత్రువు గారికి పర్మిషన్ తీసుకోక్కర్లేదు, అందుకని గోడ దుఃఖే వెళ్ళాలి వెనకాల నుంచి. ఇప్పుడు శత్రువు గారి మిత్రుడు రాజుగారు ఇక్కడ ఉన్నారు, మొదటివో నీకే సంతకం పాస్పోర్ట్ వీసా వెళ్ళు. విభీషణమనుజ్ఞాప్య రాముడు చెప్పిన మర్యాదల మీద ఓ ఉపన్యాసం పెట్టిందిగా 30 రోజులు పడుతుంది. మొత్తం రామాయణంలో మర్యాదలు చూస్తే రాముడు ఎన్ని చోట్ల. అందుకనే మర్యాద కిషన్ అని ఎవడంటు మర్యాద రామని అంటాడు ఎవడైనా. కానీ విశేషం అన్నాడు అన్ని మర్యాదలు. అందుకని ఉన్నాడు వెళ్ళు శ్రీమంతాల నుంచి వెళ్ళు, ఆయన పర్మిషన్ తీసుకోవాలన్నాడు. విభీషణమనుజ్ఞాప్య స్వ
విభీషణుడు అను తీసుకోవాలని వెళ్ళాడు. సీతమ్మకి చెప్పాడు. సీతమ్మకి చెప్తే ఇలా చూస్తూ ఉండిపోయింది. మాట్లాడటం లేదు. అదేమిటమ్మా 3 నెలల కంటే నేను వచ్చానమ్మా, నేనే హనుమంతుడిని, అయ్యో నేనేనమ్మా, మర్చిపోయావా అందులో మర్చిపోయావండి, ఏమన్నా ఎమ్మెల్యేగా పోటీ చేసావా, మండలిగా పోటీ చేసింది అన్నట్టుగా చూశాడు పాపం. అంటే ఏం లేదు, పారవస్యంలో ఉంది, నమ్మలేకపోతోంది. రావణంతో జరిగింది తాను వింది, కానీ మళ్ళీ పునరాయాన్ మహాకవి తిరిగి అదే కవి వచ్చాడు. మళ్ళీ ఈ యుద్ధానికి నిర్వహించడంలో గొప్పతనం చూపించిన వానర వీరుడు మళ్ళీ వస్తే ఆనందంతో అలాగే ఓసారి రుక్మిణికి కూడా ఇలాంటి స్థితే వచ్చిందండి పాపం. ఆయన బ్రాహ్మణుని పంపించిన అగ్నిజ్యోతుడిని పంపిస్తే ఆయన రమణారెడ్డికి తమ్ముళ్ళే ఉండేవాడు అగ్నిజ్యోతుడు. ఆయన వెళ్ళాడు. వెళ్ళిన దాకా ఉండి సముద్రం దాటం తెలియదు, ఏం చేయాలి పడుకుని నిద్రపోయాడు. నిద్రపోతే అక్కడ ద్వారకానగర్లో తీరాడు. వెళ్ళిన దాకా మాట్లాడడం అయిపోయింది. ఆయన చాలా సంతోషపడ్డాడు. కృష్ణ పరమాత్మ నేను వస్తున్నా అన్నాడు. వచ్చాడు అగ్నిజ్యోతుడు. వెనక్కి వచ్చేసరికి రుక్మిణి అమ్మవారు చూసి ఇలా చూస్తూ ఉంటా. మా కమలాకర కామేశ్వరరావు గారు అయితే అద్భుతంగా చిత్రించాడు. వచ్చాడు వచ్చే విదర్భభూమికి అంటే మెచ్చ భవద్గుణోన్నతికి తానమేయ ధనావడు నిత్య నాకు ఆ పద్యం చదువుతుంటే రుక్మిణి పరిగెత్తు వచ్చింది. వచ్చేసరికి ఆ పైన వేసుకున్న పైట కింద పడిపోయింది. రవకల్లా మహారాణి గారు అమ్మ ఎలా ఉండొచ్చా? కామేశ్వరరావు గారు ఎంత అద్భుతమైన సన్నివేశం. ఆయన అగ్నిజ్యోతులు వేసాడు. మంగళ వెంకట సుబ్బయ్య గారు మహానటుడు. ఆయన ఇలా చూచాడు పద్యం ఆపి. వెంటనే ఈ పిల్లలా పెట్టుకుని జలజాదేక్షను తోడి తెచ్చితివి. ఎంత అద్భుతమైన సన్నివేశం అండి. అంటే ఆనందంతో ఉండి ఇలా పెట్టుకుని నీ ఎట్టి పుణ్య అప్పుడు చేతులు తోడిస్తుంది పుణ్యాత్మకులు కలదే అనేటప్పుడు ఈ మధ్యలో వాదిరాజు అని కన్నడ కవి రుక్మిణీశ కళ్యాణంలో చెప్తాడు. రుక్మిణి గుర్తుపట్టలేకపోయింది పెద్ద మనిషి ఎవరిని, ఈ అగ్నిజ్యోతుడిని. ఇది నిన్ననే ఇలా వెళ్ళింది అంటే అక్కడికి వెళ్ళినప్పుడేమో గాలిపోయిన టైట్లా వెళ్ళాట. ఇప్పుడు గాలి పూర్తిగా ఉన్న టైట్లా బాగా ఉన్నట్ట బాబు. అంటే కృష్ణ సందర్శనం చేత ఈయన ఒళ్ళిత బలంగా ఉందిట, కళ్ళల్లో గొప్ప కాంతి ఉందిట. ఈయనంతకీ ఆ బ్రాహ్మడేనా ఏ బ్రాహ్మణం గదర్శ అంటాడు ఆయన పాపం. ఆయన్నే చూసింది అని అంతే కదా. పిల్ల నేను వెళ్ళను మొత్తానికి అక్కడే ఉంటాను అంటుంది ఆ పిల్ల. వెళ్ళిన పిల్ల మధ్యలో పండగ వస్తుంది. వచ్చిందాకా మళ్ళీ ఏడిపి అయ్యో ఆయన ఖాళీ ఉన్నారు నాన్నగారు వెళ్ళిపోతాను తేడా అలా ఉంటుంది అన్నమాట లోకల్లో. అదే ఏమో బ్రాహ్మణం తెచ్చా అది అల్లా నువ్వు పారవస్యంలో ఉన్నావా తల్లి? మేవేదమ్మా వచ్చావమ్మా అమ్మనాయ్ అమ్మ అని పిలిచామని కోపం వచ్చిందా? కోపడకమ్మా మా అత్తమంతారారు మాట అయినా సమాధానం చెప్పకపోతే ఎలాగమ్మా? సరే ఏదో మాట్లాడే ఏదో మాట చెప్పాలి కదా. అవును కాదు అన్నదోను అలాంటిది లేకుండా ఉంటే ఎలాగ మా అత్తమంతారారో పాప మా హనుమంతుడు కూడా కోపం వచ్చింది రావడం మీద. ఏం చేత వచ్చాడు, వచ్చి మారువేషంలో వచ్చాడు అనుకోండి, దండం పెట్టాడు కదా. దండం పెట్టాలన్న సన్యాసి అన్నవాళ్ళు ఎవరికి దండం పెట్టకూడదు. ఎవరికి దండం పెట్టాలి? డొనేషన్ ఇచ్చాడని ఎమ్మెల్యేకి దండం పెట్టకూడదు, అన్యాయం. ఏమిటది? భగవంతుడికి దండం పెట్టాలి, తల్లి గారికి దండం పెట్టాలి, గురువు గారికి దండం పెట్టాలి. ఎప్పుడైతే హనుమంతుడు సన్యాసి వేషంలో వచ్చి దండం పెట్టాడో రాముడికి అర్థమైపోయింది తెలుగులో స్పెల్లింగ్ తేడా అని చెప్పి. నాకు యావత్తు కాదు, నాకు యావత్తు అర్థమైపోయింది. సన్యాసి కాదు ఇంకోటి ఎకారం కూడా నకారం పెట్టండి, అది అర్థమైపోయింది. అప్పుడు హనుమంతుడు వరసగా ప్రశ్నలు అడుగుతుంటే రాముడు ఎగాదిగా చూస్తున్నట్ట. ఎందుకని అడిగే ప్రశ్నల విధానంలో ఆ ఫ్లో అంటారు లాంగ్వేజ్ ఫ్లో ఎంత అందంగా ఉందంటే వాటర్ బాటిల్ ఉంపినట్టయితే గడగడగడ శబ్దం చేస్తూ సౌండ్ వస్తుంది. అదే నూనె వంపండి శబ్దం రాదు, చుక్క చుక్క అలా పడుతున్నాడు, అలా మాట్లాడుతున్నట్టు ఆయన. చాలా సందర్భంగా హనుమంతుడి కోపం వచ్చింది. ఏమయ్యా ఇందాక మాట్లాడమేంటి అన్నట్టు బాబు. మా అత్తముందు ఆరాలు మాట్లాడితే ఏదో చెప్పచ్చు కదా. అప్పుడు ఆయన లక్ష్మణ స్వామిని మాట్లాడుతున్నాడు. అది మరో విశేషమైన కదా, అంతే అక్కడ చూస్తున్నాం అలాగే. అందుకంటే మా అత్తమంతారు మాటేనా చెప్పవమ్మా, ఏదో ఒక మాట చెప్పు, అవును కాదు ఏదో ఒకటి చెప్తే మేము సంతోషపడుతాం కదా. అందుకని మంచివాణి నీ మాటలు వినాలని మేము వచ్చామమ్మా. నువ్వు ఒక్కొక్కసారి కోపపడ్డా కూడా పాపం గాలిబ్ మహాకవిని ఇంకా ఉండేవాడు వెంకటరావు. ఆయన ప్రియురాలి మీద పద్యాలు రాశాడు. దాంట్లో అంటాడు సాధారణంగా ప్రియురాల యొక్క పెదవి సౌందర్యాన్ని వర్ణించాలి కదా. ఆయన దాశరథి గారు దానికి అనువాదం రాశాడు. ఎంత తీయని పెదవులే ప్రేయసీనివి, తిట్టినప్పుడు కూడా తీయగలడు అన్నాడు బాబు. అది బాబు అంటే ఈ మాట ఎక్కడిది? మా రాముడి దగ్గరే ఉంది. హనుమంతుడిని అడుగుతాడు, ఏముంది మా జానకి అనొచ్చు కదా, కిమా జానకి అనొచ్చు కదా. దానికి పెద్ద కలరు
మధురా మధురాలాప కివాహ మమ భామిని అన్నట్ట. భామిని పైగా జానకి అంటే శ్లోకం సరిపోతుందండి. అంటే ఏమిటి భామిని అంటే అర్థం ఏమిటంటే భర్త గారి మీద కోపం వచ్చి కోపగృహం వెళ్లకుండా భర్తకి వ్యతిరేకమైన వాడి కొంపలో కూర్చునే అమ్మాయి పేరు భామిని. అంటే భామిని అంటే కోపపడేదని అర్థం. బాబు రామచంద్ర స్వామి ఎంత మాయకుడు. ఆ బంగారు లేడి పట్టమంటే ఆ లేడి ఈ లేడి అడిగితే ఈయన డిలే కాకుండా వెళ్ళి తీసుకొచ్చినప్పుడు డిలే అయ్యిందని చెప్పి కోపం వచ్చిందా ఈవిడ రామనాథుని ఇంట్లో కూర్చుంటే పాపం అంత వేళ కూడా రామచంద్ర స్వామి. కానీ అంత కోపం వచ్చినా బాగా మాట్లాడుతున్నాయి. మధురా మధురా బాబా కిమా మమ భామిని అన్నాడు ఆయన. అంటే హనుమంతుడు నవ్వుకున్నాడు. బ్రహ్మచారి అంటే భార్యాభర్తలో చూడే చమత్కారాలు ఆయనకెవరు అవుతాయి బాబు అందులో నవ్వుకున్నాడు. సరే కుదిరేయండి అని చెప్పి ఇక్కడ కూడా ఏంటి ఓ మాటతో అనొచ్చు కదా నీ మాట నేను విందామని. కృష్ణుడు పద్యాలు చదువుతున్నాడు. వెనకటి రోజులు ఆతల వెంకటరత్నాయుడు గారేమో దుర్యోధనుడు వేస్తుంటే పేసుకోవడంలో కృష్ణుడు వేస్తుండేవాడు. కృష్ణుడు పద్యాలు చదువుతుంటే వెంకటరత్నాయుడు గారు నవ్వుతూ కూర్చునేవారు. ఆడియన్స్కి అర్థమయ్యేది కాదు. ఏమిటి అలా తిడుతుండే నవ్వుతాడేంటి అని చెప్పి. అది అర్థం ఏమిటి కృష్ణుడు మాట్లాడుతుండే మాటల సౌందర్యానికి శత్రువులు కూడా బాగా మాట్లాడుతాడు. విరుగను కొట్టుకని ఇక్కడే కదా నీ గురువులు సరిగా దాపుంచుకోరు కొంచెం కూర్చున్నాడు. దుశ్శాసనం తప్పే జాగ్రత్త అంటున్నాడు బాబు. చెల్లియో చల్లబోలు పెద్ద మొదటి అంటాడు బాబు. అంటే కృష్ణుడు మాట్లాడుతుంటే ఆ సౌందర్యం అలా ఉంటుంది. అలాంటి మాటలు మేము వినాలని వచ్చామమ్మా లేచినావమ్మా. మా అత్తముందారాలు కనీసం మాట చెప్పని దానివి. ఎంత అన్యాయమమ్మా. పైగా నువ్వు చాలా గొప్పదానివి. ఎందుకని మాకు మాటలు ఎంత తక్కువ మాట్లాడినా ఎక్కువ భావాన్ని ఇవ్వగలిగేదానివి. లేచి రావమ్మా. సంకీర్చ నారాయణ శబ్ద మాత్రం సుఖినో భవంతి కదా. నువ్వు ఒక్క మాట అంటే చాలు ఆ మాట మాకు ఆనందాన్ని కలిగిస్తుంది. ధర్మరాజు అన్నాడు కృష్ణుడితోటి ఏమయ్యా కృష్ణ రాయబలానికి వెళ్ళగానే ముందు బాబాయ్ గారి ఇంటికి వెళ్ళవయ్యా ఒక్కసారి. బాబాయ్ గారు ఎవరు విదురుడు. అక్కడ మా అమ్మగారు ఉన్నారు. వచ్చే జనార్దనుడున్న వార్తకు మేనికంతకు ప్రాణం వచ్చినట్టుగా కృష్ణుడు ఊళ్ళోకి వచ్చాడంటే చాలు నీ మేనత్త గారు ఎంత పరవశించిపోతుందో. నీ గురించి కాదు మా వార్త చెప్పాలని చెప్పి అందుకని అలాగే ఒక మాట మాట్లాడితే చాలు సీతమ్మ జడ వేసుకుని ఉడిపోసుకోబోతోంది. ఇక ఒక్క క్షణం ఆగితే జడ ఇలా లాగిందంటే ప్రాణం పోతుంది. పైన హనుమంతుడు ఉన్నాడు. ఈవిని ఎలా ఆపాలంటే రామాన్ సాగర్ సినిమాలోలాగా వంగని డామని కింద పడేయాలి చేయడానికి కుదరదు. డామని పడితే ఏ కోమ వెలిగిందో అనుకుంటుంది. వంగరం అనుకుంటుందా తల్లి? లేదా మా ఉమ్మడి కుటుంబం సినిమాలోలాగా చింది పవలు గీతమ్మ తల్లి ఎంత మాత్రం అని వాడు అవుతుందా ఆగదు. మరి ఏం చేయాలి? హనుమంతుడు గొప్పతనం అంటే అప్పుడు ఇప్పుడు జరగాల్సింది ఏమిటి? ఆమె చేతి పట్టు వదలాలంటే ఓ పక్కనేమో ఇలా వేసేసుకుంది, చెయ్యి ఇలా ఉంది. వెంటనే చెయ్యి సాధారణంగా ఎక్కడికి వెళ్తుంది? కంటి మీదకైనా కూడా చెవి మీదకైనా వెళ్ళాలి. కంటి మీదకి వెళ్ళే అవకాశం లేదు, కళ్ళు మూసుకుంటుంది కనుక. ఇప్పుడు చెవి మీదకి వెళ్ళాలి, చెవి ఇలా పక్కకి వెళ్ళాలి. ఎప్పుడు పడుతుంది? చురుక్కుమనే మాట వినిపిస్తే పడుతుంది, లేదా ఆనందకరమైన వార్త వింటే పడుతుంది. అది అందుకని రా అన్నట్ట పాపం మొదటి పలిక ఇంకా పదం పలకరా. రా అనేసరికి సీతమ్మకి పరవశం కలిగి రాముడి గురించి చెప్తున్నాడేమో అని రావణాసు గురించి చెప్పచ్చు కదా. రా అంటే చాలా ఉన్నాయి. కానీ రానే పలికే అక్షరంలో ఉన్న అందానికి సీతమ్మ పరవశించిపోయి ఈ చెయ్యి లటకులు వదిలిపెట్టింది. అంతేమైతే జా అన్నట్ట. ఇదేమిటి అప్పట్లోనే ఉర్దూ ఉంటాయని నాకు వాడు ఎవడుతున్నాడు. లేదు నాయన రా జాగని కాదు అక్కడ రాజా దశరథో నామ. ఆ మధ్య వెంకటేశ్వరం గుడిలో మా రషీద్ అన్నవాడు ఎందుకో పొరపాటు పెడుతూ ఏమో వెంకటేశ్వరం అష్టోత్తరంలో మా ఉర్దూ పదాలు ఉన్నాయి రాగం అన్నాడు. వెంకటేశ్వర అష్టోత్తరంలో ఉర్దూ పదాలు ఉన్నాయా? ఎవరని చెప్తున్నా ఏమో కూతురు మైకులో అనిపించింది నాకు అన్నాడు. ఏమిటక్కడ పరేషాయ నమః అని అక్కడ పరేషాన్ అన్న ఉర్దూ పదం అనుకున్నాడు. వాడు సరికాదు, ఆయన ఎవరు సరిగ్గా చదవలేదేమో. పరేషాన్ కాదు, పర ఈశానాయ నమః. అందరికీ కూడా ఇతర దేవతలకందరికీ కూడా రాజుడి ఇలాగే ఉంది. ఒక ఆయన పాట రాస్తూ వెంకటేశ్వర మహాత్యానికి కౌరైనను పంపకపోతే ఏం రాశాడు. స్క్రీనింగ్ అయిపోయింది, రిలీజ్ అయిపోయింది సినిమా. ఆ కవిగారు పక్కన ఇంకో కవిగారు మాట్లాడుకుంటున్నారు. రాత్రి ఆయన ఆత్రేయ పక్కన కూర్చొని మళ్ళా రామకృష్ణ శాస్త్రి గారు బాబాయ్ తప్పు రాశాను, పౌరాణిక సినిమాలు ఉర్దూ పదం రాశాను అన్నాడు. అంటే నవ్వేసి నువ్వు కరెక్ట్గా రాశావు అబ్బాయి అన్నట్టు అది కూడా వెంకటేశ్వర ఉర్దూ కూడా అవుతాడు రోడ్డు పని అన్నాడు. ఇవి రాయించాడు ఇలా పక్కని ఆడు కూర్చుంటున్నాడు. ఇక్కడ మా అర్థమంతారు. అందుకే రాజా దశరథునామ
అలాగా ఒక్క మాట అంటే చాలు అద్భుతంగా జరుగుతుంది. అలాగే అంటే ఒక మాట మాట్లాడమమ్మా అని జలమాత్రముందారు భాషలు తిరువాదారు. కనీసం మాట మాట్లాడకపోతే తలుపైనా తీయవచ్చు కదా. ఎంచేత నిన్ను చూడాలనుకుంటున్నాం అంతే. ఆడవాళ్ళ కోపం చూడడం ఇంట్లో అలాగే ఉంటుంది. కాలికలు కొట్టామనుకోండి, వస్తున్నా అని పిలుస్తాడు. మూడ్లో ఉన్నట్టయితే అది ఒడో ఖాళీగా అయినట్టయితే, లేకపోతే బ్యాంకుకి 500 నోట్లు 100 నోట్లు చివరి పట్టుకొస్తున్నాము. కోపంలో ఉన్నారనుకోండి, మాట్లాడు బళ్ళు తగిలించి లోపల పోవడం అయిపోతుంది. అంటే మాత్రముంటారు భాషలు తిరువాదారు. కనీసం మాట్లాడకపోతే తలుపేలా తెరవచ్చు కదా. నా తత్తుజాయముని నారాయణం. చక్కగా తులసిని చుట్టుకున్న ముడి అంటే అర్థం మనం వేసుకుంటాం ముడి, అది కాదు అక్కడ. సిగ వేరు, ముడి వేరు, తేడా ఉంది. సిగ చుట్టుకోవడం అంటే వెనక చుట్టుకునేది, ముడి అంటే పైకి చుట్టుకునేది. అందుకనే రాజలాంఛనముగా ఉన్న కిరీటం ఎలా ఉంటుందంటే గోపురం ఉంటుంది సరే, ఇలా ప్రాకారాలుగా అది ఉంటే రాజుగారి కిరీటం. లేకుండా బోడిగా ఉందనుకోండి, లేకపోతే డిజైన్ లైలా ఉందనుకోండి, అది మామూలు సేవకుడి కిరీటం. కృష్ణ పరమాత్మకు ఉన్నది కిరీటం కాదు. మీరు కరెక్ట్గా చూస్తే కృష్ణార్జవేదం చూడండి, దానికి ఇలా వచ్చి ఇలా ఉంటుందండి. దానికి ప్రాకారాలు ఉండవు అక్కడ. అదనమాట. అది కిరీటానికి మకుటానికి తేడా ఉంది. కిరీటం అంటే అందరూ ధరించేది కిరీటమే, కానీ ఒక రాజు ధరించేది మకుటం. అందుకని మకుటం లేని మహారాజు అన్నలో ఉద్దేశం అది. అంటే ఇక్కడ నాతత్తురాయ ముఖి అంటే చక్కగా తేనె స్రవించేలాంటి తులసి దళములతో తయారు చేసిన అది సిగ మీద చుట్టుకునేవారు. ఒకప్పుడు మగవాళ్ళకు కూడా సిగ చుట్టుకునేవారు. 1965 దాకా కూడా మగవాళ్ళు చక్కగా మంచి చుట్టూ అది ఉండేది. జడేసుకునేవారు కాదు, కానీ ఇలా పెట్టుకుని ఇలా ఉండేసుకునేవారు. అది అన్ని చోట్ల ఉండేది. అదేమో అప్పట్లో వేళాకోళం చేశారు. ఇప్పుడు మగపిల్లలు రబ్బర్ బ్యాండ్ చేసుకున్నారు, ఫ్యాషన్ పాపం. అంటే పాతవన్నీ కొత్తగా అయితే ఫ్యాషన్ అవుతుంటాయి. మా చిన్నతనాల్లో లెక్కలు వేసుకుంటే తిట్టి వదిలి పెంటుంది వెళ్ళాలి. ఇప్పుడు అమెరికా వెళ్ళొస్తుంటారు వాళ్ళు, సగం షర్టు సగం లెక్కలు, అది షార్ట్స్ ఉంటాయి పాపం. కొత్త పేరు నాకేం తెలుసు, వాడు డబ్బులు ఏమో డబ్బులు ఇవ్వమని చెప్పి కొనుక్కున్న డబ్బులు చెప్పి షార్ట్స్ కమ్మగాలి ఎవరో అర్థం కాదు. అలాగే కొత్తగా స్టెప్ నేర్చుకునేవాడు కటింగ్ చేయడం, వాడికి లాగా తిరుపతి ఉన్న మెట్లా కోరుకునేవాడు తెచ్చేవాడు స్కూల్కి వెళ్ళాక. ఇప్పుడు తిరుపతి మెట్లలాగే కటింగ్ చేస్తుంటే కొత్త స్టెప్, కొత్త వేషం. పాపం ఎంత చండాలంగా ఉంది అంత వేషం. నమస్కారం. నా అత్త ఎందుకు వచ్చింది? నా అత్త తుజాయుషి నారాయణం. ఆ మహానుభావుడు తులసి దళముల మీద అంతటి ప్రేమ. అందుకని అలాంటి తులసిని ధరించిన ఆ స్వామి లోపలే ఉన్నాడా ఏమిటి? ఒకసారి తురకల దాడి లోపల శ్రీలంక క్షేత్రము మరొక క్షేత్రము గురయ్యి ఆ విగ్రహాలన్నీ వెళ్ళిపోతే, ఆ విగ్రహాలు తెచ్చుకోవడానికి రామానుజాచార్యులు అక్కడికి వెళ్ళారు. వెళితే ఆయన అన్నాడు, మీ విగ్రహం ఎక్కడితో తెచ్చుకోవడం మీరు చూసుకోండి అన్నారు. అన్ని విగ్రహాలు ఒకలాగే ఉంటాయి. ఏ విగ్రహం ఏదో ఎవరు గుర్తుపట్టడం? మా పట్టాభి గారు హరిగంధ భాగవతారు ఆయన సార్ జోకు చెప్పారు. తిరుపతి కొండ మీద వెళుతున్నారట. వెళుతుంటే ఒక ఆవిడ నిలబడి ఏడుస్తుందట. మరి ఏమ్మా ఎందుకు సార్? మా వాడు తప్పిపోయాడండి, ఇద్దరు పాపం. మీ వాడంటే ఎలా ఉంటాడమ్మా? బోడు ఉండండి, అక్కడంతా అక్కడే ఉంటాడు. అలాగే ఇక్కడికి వెళ్ళేదండి. ఇది ఎప్పుడో 90లో ఆయన చెప్పారు. అది అలాగే ఉంటుంది. అలాగే రామానుజాచార్య వారి పరివారంలో 200-300 మంది ఉంటారు. దాంట్లో సాగలి వారు కూడా ఉన్నారు. అతన్ని పిలిచి లోపలికి వెళ్ళాను. మిగిలిన శిష్యులందరికీ పీకలాగా కోపం వచ్చింది. ఏమి అంత వైష్ణవ స్వాములు ఉన్నాం, పెద్దవాళ్ళు ఉన్నాం, పేద వేదాంగాలు తిన్నవాడు, వాడికి చాలా మీద మర్యాద అన్నారు. ఆయన లోపలికి వెళ్ళాడు. 2 నిమిషాలు లేకుండా కరెక్ట్గా విగ్రహం పట్టుకొచ్చాడు. సంపత్ కుమార్ విగ్రహం ఎలా పట్టుకొచ్చాడు? ఆయన రంగడు కస్తూరి రంగడు. ఆయన ధరించిన వస్త్రాల మీద కస్తూరి పరిమళం ఉంటుంది. అది గుర్తు రోజు చేసి అందరికీ గుర్తుకొచ్చాడు. అందుకని కస్తూరి రంగయ్య కరుణించవయ్యానందల్లో అందరు ఇప్పటికీ ఆ వంశం వాళ్ళందరికీ ఆ మర్యాద ఇస్తారు కదా అని పెద్దలు చెప్తారు. అలాగా నత్తత్తుజాయముడి అంటే ఆ పరిమళం అలా ఉంటుంది. అందుకని ఆయన పేరు పరిమళ రంగనాథుడు అని కూడా అంటారు ఇక్కడ. అలాగే నా అత్తత్తురాయమని నారాయణన్ నమ్మాడి పోత అంచేత ఆ మహానుభావుడు లోపల ఉన్నాడా ఏమిటి? ముడి అంటే అర్థం కిరీటం కలిగిన వాడు, అధికారి అని అర్థం. ఒకసారి ఆడవాళ్ళకి డౌట్ వచ్చింది, ఏమయ్యా నీ కాంతి కిరీటం అయ్యిందా? కిరీటం వల్ల నీ కాంతి వచ్చిందా అన్నారు ఆయన. అంచేత నేను చూస్తే ఆశ్చర్యంగా ఉంది. ఆ కిరీటం ధరిస్తేనే రాజు అవుతాడు. రామచంద్ర స్వామికి చీవాట్లు పెట్టింది సీతమ్మ.
సీతమ్మ దగ్గర మాట్లాడుతూ సుమంతుడు వస్తే మా పిన్ని గారి ఇంట్లో ఉన్నారు, మా నాన్నగారు రాజ్యపట్టాభిషేకం చేస్తాట, వెళ్ళొస్తా అన్నాడు రామచంద్ర స్వామి. సీతమ్మ కూడా గుమ్మందాగా వచ్చి ఆది వచ్చి చెప్పింది ఏమని, ఆ ద్వారములు రాజా మంగళాని అభిజుషి శభాషంతుల బాబు అంటూ ఆడవాళ్ళు కొన్ని మాటలు అంటారు కదా, అదే మాట ఉంది. మీ నాన్నగారు నీకు ఇంద్రుడికి బ్రహ్మదేవుడు పట్టాభిషేకం చేసినట్టుగా చెయ్యాలి అంటే పాపం రాముడికి అర్థం కాలేదు, మామూలు మాట అనుకున్నాడు. వెళ్ళిన తర్వాత అర్థమైంది, పరమాధాన్ని బయలుదేరిన తర్వాత అర్థమైంది. ఇంద్రుడికి బ్రహ్మదేవుడు ఎలా పట్టాభిషేకం చేశాడో వేదంలో ఉంది. దేవతలందరినీ సృష్టించి ఇంద్రుడిని సృష్టించాట. ఈ అందరూ ఎమ్మెల్యేలు కాక నాకేం పోస్ట్ అంటారు కదా, అలాగే ఈయన కూడా అడిగే నాకేం పోస్ట్ అన్నట్టు ఇంద్రుడు. అంటే వాళ్ళని చూసి ఈ దేవతలకు అందరికీ నాయకుడికి పో అన్నట్టు ఆయన మధ్యలోకి బయటకు వచ్చాడు. ఎదుర్కొంటారు వచ్చేసరికి సీనియారిటీకి రాదని ప్రయారిటీ ఎవరిచ్చాడు నీకు, నువ్వు కుర్రాడివి, మాకందరూ చిన్నవాడివి, తన్నడానికి రెడ్డవయ్యాడు వాడు అందరూ అనేసరికి ఇంద్రుడు మళ్ళీ వెనక్కి వచ్చాడు. బ్రహ్మదేవుడికి ముఖం కోపంతో ఎర్రబడిపోయింది. ఆ తేజస్సు అంతా ఇంద్రుడు అన్నాడు, నీ జీవో నాకు అక్కర్లేదు, ఆ తేజస్సు నాకు ఇచ్చేది అన్నట్టే. నాయన ఈ తేజస్సు ఉంటేనా నా జీవో విని వాడు జీవో అన్నాడు, నాది గవర్నమెంట్ ఆర్డర్, వాడు గెటౌట్ అన్నాడు, అంటే ఈ తేజస్సు రాకపోతే నేనే అవుతాను అన్నట్ట. నువ్వు ఎవడు అవుతావు అన్నాడు ఆయన. అందుకని బ్రహ్మదేవుడికి పేరు కైతి బ్రహ్మణునామ. అప్పుడు ఆ తేజస్సునంతా కూడా పసుపు పచ్చని పట్టు వస్త్రం కింద మార్చి తలకి చుట్టాడు ఇంద్రుడికి. ఇది పట్టము కట్టుట, పట్టము పరివేష్టం కట్టాడు. అప్పుడు అభిషేకం చేశాడు నీళ్లతోటి, గుర్తుగా కిరీటం ధరింపజేశాడు. ఆ కిరీటం పక్కనెట్టాడు. తర్వాత ఇంత బ్యాగ్లో పెట్టుకుని డబ్బులు పెట్టినట్టు బయటికి వచ్చాడు. అంతవరకు తిట్టిపోసిన దేవతలందరూ ఢామని కాళ్ళ మీద పడ్డారు. సీతమ్మ చెప్పింది అది, నెత్తి మీద కిరీటం పెట్టుకుంటేనే రాజువి కాదు, కిరీటము లేకపోయినా నీ మొహం చూస్తే రాజు అనిపించాలి ఎవరికైనా. ఎందుకో తెలుసా, నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావు, నడుచుకుంటూ వస్తే 5 రోజులకి తాటక అక్కడ ఉంది. మీ నాన్న రథం వేసి కడితే 1 రోజులో వెళ్ళి తాట వలసొచ్చు కదా పెద్ద మనిషి. ఆయనేమో చుట్టూ రాక్షసుంటే కొంపలో కులుగుతూ కూర్చున్నాడా. రేపు పొద్దున్న అడవికి వెళ్తాం, విరాజుడు ఉంటాడా కరదూషణాలుగా, వారేమో పరాయపడితో సంధి చేసుకోవడా. ఎలా అవతారం ఎత్తుకుంటే ఓ రామ, యోగుల బ్రూచుటక ఆలము చేయుటక అయోధ్య పాలన చేయుటక రామ జాగరాజ స్వామి కీర్తన. అప్పుడు అర్థమయ్యింది. అందుకనే ఋషులంతా అన్నారు, నువ్వు నగరంలో ఉండి కిరీటం పెట్టుకున్నా, అడవిలో ఉండి తీగలు చుట్టుకున్నా నువ్వే మాకు రాజువి. నగరస్థోవా వనస్థోవా రాజా నహత్వం. అమ్మా సంస్కృతం చదవండి, వాల్మీకి శ్లోకాలు చదవండి, మీకు సంస్కృతం వచ్చేస్తుంది. నాకైతే బాగా వచ్చేస్తుంది, ఇంచేది నాకైతే రాదు. ఇంచేది రోజులు ఎక్కడ చెప్పి పాడుతూ తర్వాత వచ్చింది. మీకు అలాగే సంస్కృతం చదివేసుకోవచ్చు ఇంట్లో, ఇలా లెక్కనాశకులు ఉద్యోగం చేయట్లేదు కదా, ఇంచేది వచ్చేస్తుంది. ఇది ఆనందం అన్నమాట. అందుకని అలాగే నా అత్తత్తుజాయముజి కృష్ణుడు కూడా కిరీటము లేకపోయినా మహారాజే అయినా అది విశేషం. ఉగ్రసేనుడే అన్నాడు, ఏమిటయ్యా నాకు ఇలా కూర్చుంటాడు. లే తాతయ్య, నీది రాజ్యం, ఇది ప్రధానం, మేమంతా నీ అంచెలో అంతే. మా నాన్నగారికి అర్హత లేదు, యాదవులకి అర్హత లేదు, నీకు క్షత్రియుడి, నీ వంశంలోనే మేము పుట్టాం, కానీ మా సబ్జెక్ట్ అంచెలు మమ్మల్ని రిజర్వేషన్ పెట్టాలేదు. రిజర్వేషన్ అంటే గుర్తొచ్చిందండి, మా కుర్రాడు అప్పట్లో 86లో నేను కన్వీనర్ దగ్గర అసిస్టెంట్గా పనిచేశాను. ఇప్పుడు వచ్చి దేవతల్లో కూడా రిజర్వేషన్ ఉన్నాయంటున్నాడు. దేవతల్లో రిజర్వేషన్ ఏమిటా అంటే అలా కాదండి, అవతారాల్లో కూడా రిజర్వేషన్స్ ఉన్నాయంటున్నాడు. అవతారాల్లో రిజర్వేషన్స్ ఏమిటన్నా, వామనావతారంట పీయించుకోట పొట్టిగా ఉంటాడు, పోను. మరి పరశురామంట ఎక్సర్సైజ్ అంట, ఒకప్పుడు యుద్ధాలు చెప్పాలని చెప్పి కృష్ణ బాబా బీసీడీ అన్నాడు. దుర్మార్గు కూడా ఊరైన ఆయన నరసింహం ఎవరో పెడతామో నాకు అర్థమైంది. ఊరుకో అన్నాను. నరసింహం బాగా చెప్పండి, చేతులు చేయండి, ఎక్కడ పెడతారు చూసుకోండి. నిజంగా మా పిల్లలు ఒక్కడు ఏం తిరిగితే అట్లేదు అంటే వాళ్ళు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న పిల్లలు కూడా ఉండేవారు. ఆ రోజుల్లో చాలా మంచిది. నిజంగా గోల్డెన్ పెట్టారు అన్నమాట. 2001 తర్వాత అలాంటి పిల్లలు తగ్గారు. వాడికి జోకేసి రావడం అవ్వడం రాదు, పక్కకి గీతలు పెట్టారు. ఓహో అన్నా ఒకసారి క్లాస్ రావడం నవ్వుతున్నాడు, ఎందుకు నవ్వారు అన్న మొన్న జోకి వాడు గుర్తొచ్చింది. నా తత్తుడాయముని నారాయణన్ నమ్మాడు పోత. ఆ నారాయణుడు మా అందరి చేత కూడా స్తోత్రము చెయ్యబడి నారాయణన్ అంటే, నారాయణుడు అంటే అర్థం చెప్పుకున్నాం చాలాసార్లు. నారములంటే జీవరాశులు. యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి. ఎందుకు ఈ మంత్రానికి అర్థము?
యహ అపాం ఆయతనం, యహ ఆయతనం అపాం వేద, యహ ఇలా ఇన్ని రకాలుగా తిప్పాలి. ఎవరైతే ఈ నీటికి స్థానం భగవంతుడు అనుకుంటారో, ఎవరైతే భగవంతుడి స్థానం నీరుగా తెలుసుకుంటారో, ఇది నారాయణ శబ్దం. నారాయణ జీవ ప్రోక్త మనకి మన ధర్మశాస్త్రంలో చెప్తారు. వీళ్ళందరికీ నాయకుడు ఆయన నారాయణన్. అంచేత నారాయణ శబ్దానికి ఎంత గొప్పతనం ఉందో చెప్పడానికి మహానారాయణోపనిషత్తు వచ్చింది. కానీ ఈ మధ్యనే శ్రీనాథేకులు అనుకునేవాళ్ళు కూడా 30 ఏళ్ళు దాటిన తర్వాత పీఠాలు పెట్టుకుని మహర్షులు స్వామీజీలు అయిపోతున్నారు. అలాంటి వాళ్ళు ఒక ఆయన కోస్తా జిల్లాలో ఒక ఆయన ఉండి నారాయణోపనిషత్తు కల్పితం, అందుకనే శంకరాచార్య వారు దానికి వ్యాఖ్యానం చేయలేదు అన్నట్టు. శంకరాచార్య వ్యాఖ్యానం ఇంకా చాలా ఉన్నాయి. శంకరాచార్య వ్యాఖ్యానం చెయ్యండి అందుకోసం కాదు, ప్రధానమైన 10 ఉపనిషత్తులు అందుకనే ఏమన్నా అంటే ఎక్కడో ఒకటి ఏదో అవసరం ఉందా చెప్పండి. అదనమాట. మోసపోవడానికి అక్కడికి ఎందుకు, మా దగ్గరికి రండి అని ఓటు కట్టాడు వాడు ఎవడు అంటే అక్కడ నేను మోసం చేస్తాను అంటాం. అవసరం లేదు. అన్యం అసలు నన్ను శాస్త్రం చెప్పుకోండి. నీ ధర్మాన్ని నువ్వు చెప్పుకో, నీ శాస్త్రాన్ని నువ్వు చెప్పుకో. ఒక దోషం నీ దోషమైన ఫలాన్ని చెప్పు అంతే. అంతేత నిందించిన ప్రయత్నం ఉంటుంది. అంచేత నారాయణ శబ్దం విశేషం ఏంటంటే పెద్దల్ని నడిచే దేవుణ్ణి అడగండి ఒకసారి తెలుస్తుంది. అంచేత నారాయణం అధనిత్యో నారాయణ, బ్రహ్మ నారాయణ, శివస్య నారాయణ, చక్రస్య నారాయణ. ఎవరు చెప్పాలి మీకు? అందుకని నారాయణం నమ్మాళ్ళు పోత పుణ్యనాల్ పండునాల్. ఆయన మా అందరి చేత కూడా స్తోత్రం చేయబడిన వాడు. అంటే మా అందరి చేత స్తోత్రం చేయబడ్డం అంటే బాగా చదువుకున్నవాడు స్తోత్రం చేస్తాడు, గొప్పే ఉంది. మాకేమీ రాదు, మేము స్తోత్రం చేసుకుంటాం. మీరు ఎప్పుడైనా కోస్తా జిల్లా వెళ్ళినట్టయితే అక్కడ ఒక ప్రక్రియ ఉంటుంది. భజన పాటలు పాడతారు. భజన పాటలన్నీ కూడా సినిమా ట్యూన్లోనే ఉంటాయి. అక్కడ మంచి రైటర్లు ఉంటారండి. అక్కడ ఓ సినిమా రిలీజ్ అయిందంటే చాలు, ఇంకా స్క్రీన్ మీద కూడా వెళ్ళదు. ఆడియో రిలీజ్ కాగానే భక్తి పాటలు వచ్చేస్తాయన్నమాట. శుభ్రంగా ఎంత అద్భుతంగా రాస్తారు వాళ్ళు. మా సినిమాలో చూసేవాళ్ళు. మరి దాంతో తప్పులు ఉంటాయి, ఉంటేనివ్వండి. అద్భుతంగా పాడుకుంటారు వాళ్ళు. పాపం ఏదో మా ఓడంటారు నేను అది కాదు ఇది కాదు ఇది కాదంటే ఓ వెంకటే కానీ ఇది కాదు ఇది కాదు అంటే మాకు కాను చూను అనమాట. అలాగే హిందీ సినిమా పాటలు వస్తుండే రేడియోలో, దాంతో కూడా బ్రాకెట్లో తేరే బందేహం తేరే అని ఓలే అని రాసుకునేవాళ్ళు మంగళహారతి. అంటే భక్తి ప్రధానము. నమ్మాళ్ళు పోతా మాకేమన్నా శాస్త్రాలు వచ్చా? ఏమి రావు. కేశవాయ నమః కాదు, కేశవ యనమ నారాయణ యనమ యనమ ఏమిటో అర్థం కాదు ఈ పద్ధతులు. అయినా భగవంతుడు రక్షిస్తాడు. అని ఎంచేత పిల్లవాడికి తెలియదు కూడా మాట్లాడటం అన్నది. దాని మనే అంటాడు వాడు పాపం. అయినా ఎంత సమరపడతారండి వాళ్ళు. అది తెలుసుకున్నవాడు మాట్లాడితే ముందు మీద కొడతాడు. భగవంతుడు కూడా అంతే. నీకు నిజంగా రాక తప్పు పలికినట్టయితే ఆయన ఏమి అంటారు. అది అంతే. కొంత కొటేషన్లు ఇస్తుంటారు రవీంద్రనాథ్ ఉపన్యాసాలు. ఎందుకు ఇచ్చాడో కొటేషన్ వాడికి తెలియదు. ఓసారి అక్కినే నాగేశ్వరరావు సంస్మరణ సభ జరుగుతుంది. వాడు మొదలుపెట్టాడు స్టేజ్ మీద, యదా యదా ధర్మశిక్షాన్ని పోతే ఇలాంటి రెండు మళ్ళీ ఎక్కడ పుట్టకూడదు. యదా యదా ధర్మశిక్షాన్ని పోతే ఎన్టీ రామారావు నాగేశ్వరరావు అదే శ్లోకం పట్టుకున్నాడు. దానికి దీనికి సంబంధం లేదు. ఇంకో మహానుభావుడు భగవద్గీత కురుకులు అన్నట్ట. కురుకులు అంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవం అన్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాడు. క్షేత్రే కురుకులు అన్నాడు. ఎంతమందికి ఈజీగా దొరికిపోతుందో భగవద్గీత. అందరూ రహస్యం చెప్పాలి. భగవద్గీత చెప్తూ చాలామంది ఉపన్యాసకులు స్వామీజీలు కూడా 13వ అధ్యాయము 4వ శ్లోకము 3వ భాగం అంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చో తెలుసా అండి? పెద్దనైన వారు అంటే జయేంద్ర సరస్వతి గారి కంటే కూడా అంతకు ముందున్న స్వామీజీలవి దొరుకుతున్నాయి డాక్యుమెంట్లు. వాళ్ళు భగవద్గీత చెప్పినప్పుడు జ్ఞానయోగం కర్మయోగం మరేని చెప్పారు తప్ప చాప్టర్ నెంబరు శ్లోకం నెంబరు పదం నెంబరు ఎప్పుడు చెప్పాలి. ఇది ఎందుకోసం వచ్చింది? 60 ప్రాంతాల్లో మన కొత్త సాంప్రదాయం వచ్చింది. పెంతెకోస్తు మహాసభలు ఉజ్జీవన సభలు అని చెప్పి దాంట్లో పవిత్ర గ్రంథము మత్తయి సువార్త 27ది 13వ వాక్యం అని చెప్పారు. రామాయణం బాలకాండ అయిపోయిందంటే రామాయణంలో బాలకాండలో 23వ సర్గంలో 42వ శ్లోకం ఈ దానిలో ఎప్పుడైనా మరొకటి అవసరమైంది. అంటే మనకి సాంప్రదాయాలు ఎలా మనం పాడు చేసుకుంటున్నాం. అది పొరపాటు, అలా అవసరం లేదు. అలాగే ఇక్కడ నారాయణుడి నారాయణం నమ్మాడి పోస్తా మనం అందుకని చూడండి. వాడు కూడా చూడండి ఇప్పుడు పేర్లు ఏం పెడుతున్నారు, మన పేర్లే పెడుతున్నారు కూడా చూడలేక. అంత ఉజ్జీవన సభ. ఉజ్జీవనంలో ఎవరికండి? ఆఖరికి నాగార్జున సాగర్లో ఆ సాగర మాత ఉంది. అక్కడ కూడా చక్రమందరి ప్రసాదం పెడుతున్నారు. అక్కడ కూడా గాజు ఉంటారు.
పసుపు కుక్క అక్కడ ఉన్నాయా నిజంగా పెట్టేస్తున్నాను మనం పెడుతున్నామని తండ్రి కాదు ఏ పొట్టలో ఏ పాముతో ఏ తాయితీ కంటే ఏం ప్రయోజనం వస్తుందని చెప్పి పెడుతున్నాను సరే. అందుకనే అన్నమాచార్య వారు చీవాట్లు పెట్టారు. అరుత లింగము కట్టి అది నమ్మతాలక పర్వతమెగిన భక్తులనైతే ఎక్కడ ఎవరికి దొరికిన అద్భుతమైన శివలింగాన్ని నేను సంపాదించుకున్నాను, మెడలో ధరించాను, భగవంతుడు నన్ను రక్షిస్తున్నాడు. నేను తలెత్తు జరిగిన కనిపించా అమ్మో పెద్ద శివలింగం అక్కడ అరుతలింగము కట్టి అది నమ్మదాలక పర్వతమెగిన భక్తులనైతే సరుస సంకపిల్ల పెట్టుక నూతనలు గొల్లరీతినైతే. చలికాలంలో ఒక గొర్రె పిల్లలు పెట్టింది. ఆ పిల్లలు చక్కనెత్తుకున్నాడు, చలివేస్తోందని. చలివేస్తూ చక్కనెత్తుకుని తుప్పడి తప్పుకున్నాడు. ఇంటికి వస్తుండగా లెక్క తేడా వచ్చింది, ఓ గొర్రె పిల్ల తేడా వచ్చింది. ఎక్కడో పోయిననుకుంటాడు, వినిపిస్తుంది మేమేమేమి అంటుంది బాబు, ఎక్కడో వినిపిస్తుంది, ఎక్కడో తప్పి మొత్తం అంతా వెతుక్కున్నాడు. వాడు ఎవడో అన్నాడు నూతిలో పడిపోయిందేమో అక్కడ ఉన్నట్టు. నూతి దగ్గరికి వెళ్ళాడు. ఈ లోపల ఈ గొరిపిలు ఏం చేస్తుంది, ఈ కండువాన్ని తొలగించుకుని ఇలా ఇలా చూస్తుంది. నూతిలో కనిపిస్తోంది ప్రతిబింబం అనుకున్నట్ట. అయ్యయ్యో నూతిలో పడిపోయింది, తలకాయ పైకుంది, అయ్యయ్యో అని ఇలా అన్నమాచార్య కీర్తనలో ఇమిటేషన్ ఉంది. సరస మెకపిల్ల పెట్టుక నూతన రైలు వెర్రిగొల్లనైతే. అన్నమయ్య కీర్తన పాడేవాళ్ళు ఇలాంటివి పట్టించుకోలు పడగక్కర్లేదు. నారాయణం నమ్మాయి పోత అన్నట్టు పొరపాటు నిన్న వేదం రామబ్రహ్మ గారిని పిలిచారు మా కార్యక్రమానికి. ఏమిటి ఇంటింటి అన్నమయ్య అని చెప్పి. సరే సంతోషం, కనీసం సాయి చేతను కనిపించారు, చాలా ఆనందం కలిగింది. కాబట్టి అలా సార్ అలాగే నారాయణన్ నమ్మాడు పోత పుణ్యనాள் పండురునాள் కూర్తత్తిన్వాయి వీరంత కుంభకర్ణం. పుణ్యాత్ముడు, పుణ్యాత్ముడు ఎవరు? రామచంద్ర స్వామి కాదు, కుంభకర్ణుడు కూడా పుణ్యాత్ముడే. ఎందుకని పుణ్యాత్ముడు? కుంభకర్ణుడు రావణాసుని పట్టుకు చీవాట్లు పెట్టాడు. ఎవరిని అడిగి తెచ్చావయ్యా సీతమ్మని, ఇప్పుడు యుద్ధం చేద్దామని సలహా అడుగుతావు అని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చాడు కుంభకర్ణుడు మొత్తం సభలో ఉండగాను. అని పుణ్యాత్ముడు అని చెప్పి పర్వాలేదు, నువ్వు రాజువి, నువ్వు చేశావు, మేము పాలిస్తావు, నీ తరఫున నేను యుద్ధానికి వెళ్తున్నాను. యుద్ధానికి వెళ్ళాడు. ఇది తులసీదాసు రామాయణంలో, అలాగే అధ్యాత్మ రామాయణంలో చాలా బాగా చూపిస్తాడు. వెళ్ళగానే దొరికాడు కుంభకర్ణుడు. రాగానే దండం పెట్టుకోవడానికి వచ్చాడు విభీషణుడు. అన్నగారు కదా, దండం పెట్టుకోవడానికి వస్తే చేతిలోకి తీసుకుని నాన్న ఎందుకు వచ్చావు రా, నాకు ఎదురు కాబడ్డావు, ఏం చేత మదిరాపానం చేసి ఉన్నాను, వీరత్వంతో ఉన్నాను, యుద్ధం చేసేటప్పుడు నావాడు పరాయివాడు తేడా చూడను, ఆ కోపంలో నిన్ను చంపేస్తారో ఏమిటో నాయన, వెళ్ళిపో, మా అందరికీ కాస్త వదిలిపెట్టడానికి మా వాడు కూడా ఉండాలి కదా నాయన, వెళ్ళిపోరా బాబు, ఒక్కడి గుర్తుపెట్టుకో, రాముడే నీకు రక్షకుడు, రాముడి వెనకాలుండు, ఇది తప్పితే లక్ష్మణ స్వామి వెనకాలుండు, వీళ్ళిద్దరూ కాదంటే హనుమంతుడు ఉన్నారు కదా, అంతా అక్కడైనా ఉండలే బాబు, పొరపాటు అంటాడు. అక్కడ కుంభకర్ణుడు ఎంత కంబరామాయణంలో అయితే తమిళంలో ఉన్న గ్రంథం చదువుతుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి. 20 శ్లోకాలలో చెప్తాడు. అది కుంభకర్ణుడు మంచి మాట అన్నాడు. నువ్వేనా మంచి మాట ఏంటమ్మా? అంచెల పుణ్యనాள் పండురునాள் కూర్తత్తిన్ వాయిలంత కుంభకర్ణుడు. ఆ కుంభకర్ణుని చంపాడు రామచంద్ర స్వామి. చంపి మృత్యువు నోటిలో పడవేశాడు. మృత్యువు నోటిలో పడవేస్తే ఏం జరుగుతుందో తెలుసురా? మనం సంపాదించుకునే సంపాదనంతా మన పిల్లలు పంచుకుంటారట. మన శరీరం వదిలిపెట్టినప్పుడు మన పుణ్యములు మన బంధువులు పంచుకుంటారట, మన పాపములు శత్రువులు పంచుకుంటారట. ఇది నియమం ఉంది ఉపనిషత్తు. అందుకనే మరణించిన వాడి గురించి చెడు మాట మాట్లాడవద్దంటారు మన వాళ్ళు. ఏం చేయాలి? చెడు మాట మాట్లాడామంటే వాడి మనం శత్రువులే కదా అర్థం. అంటే వాడి పాపం మనం పట్టుకెళ్తాం. అందుకని దాన్నే తెలుగులో సహజ సచ్చిన వాడి గడు చేరడేసి అంటారు పాపం, దానికి వస్తామని చెప్పి. అంటే ఒకసారి ఈ మాట ఆయన కాదండి, రాముడే చెప్పాడు. రావణం అయిన తర్వాత విభీషణుడు నేను అంత్యక్రియలు చెయ్యను పొమ్మన్నాడు. అంటే తప్పురా నాయన, మరణాంతాన్ని వైరాని మరణించాడు, వైరం అయిపోయింది. బతుకుండగా నీకు నాకు శత్రువే, అతను మరణించాడు, శత్రువు కాదిక, నీకెలాగో నాకు అలాగే అన్నట్ట. నీకు ఎలాగైతే అన్నాయి నాకు అన్నయ్యే, నీకెలా అన్నయ్య అవుతాడు? సుభాలోపనిషత్తు చెప్పింది భగవంతుడికి మనకి సంబంధం ఏమిటంటే సఖ భ్రాత అందక్కడ సుభాలోపనిషత్తులు. భగవంతుడే మనకి తమ్ముడు, భగవంతుడే మనకి అన్నయ్య, అది అన్నమాట విశేషం అన్నాడు. అల్లాగిట కుంభకర్ణుడు కూడా అంత గొప్పవాడు. పుణ్యనాள் పండురునాள் కూర్తత్తిన్ వాయి వీరంత కుంభకర్ణుడు. యుద్ధంలో మృత్యువు ముఖములో పడవేసిన కుంభకర్ణుడు తోత్తం పునక్కే పెరుందీయల్తాంతాను, నీకు ఓడిపోయి ఆ మొద్దునించగా నీకు ఇచ్చాడా మా తల్లి?
ఎంత అదృష్టవంతురాలివమ్మ. ఎంత ఓడిపోయిన వాళ్ళు తమ లాంఛనములన్నీ గెలిచిన వాడికి ఇచ్చేస్తారు కదా, సహజంగా జరిగేది. అశ్వత్థామ ఉన్నాడు, అశ్వత్థామ బాణప్రయోగం చేశాడు, ఓడిపోయాడు అశ్వత్థామ. అందుకని అశ్వత్థామ శిరస్సు మీద మణి ఉంటుంది, శిరోమణి చీల్చి అర్జునుడు మళ్ళీ ద్రౌపదిగా చెప్పాడు. ఇది జరుగుతుంది. అలాగే మనకేదో శ్రీనాథుడి కథ లోపల డిండిమ భట్టలు ఒక ఆయన ఉండేవాట బాబు, దంగా బొగి అంటే డబ్బాలు కొట్టుకోవడం అప్పటి నుంచి అంటే ఈ డబ్బా బొగించుడు తిరుగుతున్నట్టు బాబు. తిరుగుతుండగా అతన్ని ఓడించాడు శ్రీనాథుడు, కంచుడక్క పగలగొట్టాడు, అతని కానుకలు తీసుకున్నాడు. అలాగే వాతాపి ఇల్వలులని చంపాడు అగస్త్యుడు, కుంభకర్ణం అన్నతోటి అగస్త్యుడు వాతాపి ఇల్వలను చంపడంలో అంతరార్థం ఏమిటంటే అగస్త్యుడి గొప్పతనం అందరూ ఉపన్యాసాలలో చెప్తారు, ఒక్కటి తప్ప. అగస్త్యుడు వేలాది సంవత్సరాలు తపస్సు చేశాడు, పెళ్లి మాట ఎక్కలేదు, ముసలితనం వచ్చేసింది తట్టుకొని. వచ్చిందా కాబట్టి అప్పుడు పెళ్లి మీదకి మనసు మండింది. వెళ్తే పిల్లలు ఇస్తారు, ఆయనకేమో అంత వయసు ఉంటారు, అప్పట్లో మ్యారేజ్ బ్యూరోలు ఏమి లేవు, అందుకని వెళ్ళారు పాపం. వెళ్ళిన దాకా ఉండి ఎవడు దొరకరా, ఇది లాభం లేదు, ఎవడు దొరకకపోతే మనం తయారు చేసుకోలేమో అనుకున్నాడు. సూర్యుడిలో కాంతిని తీసుకున్నాడు, చంద్రుడిలో చల్లదనాన్ని తీసుకున్నాడు, నక్షత్రములో గొప్పతనాన్ని తీసుకున్నాడు, భూమిలో ఓర్పుని అన్నీ తీసుకుని ఓ అందరిని ఆడపిల్లని తయారు చేశాడు పాపం. చేసి అంగరాజు గారు ఉన్నాడు, నీ ఆశ్రమానికి తప్పయ్యా, అయితే సాధు వేషంలో ఉన్నావు, ఋషి వేషంలో ఉన్నావు, శృంగారంలో పాల్గొచ్చా, ఇది ఎలాగా? నీ ఒక రాజకుమారుడిలా ఉండాలి, నేను ఒక రాజకుమార్తెలా ఉండాలి, అప్పుడు భవంతుల్లో తిరగాలి, అప్పుడు తప్పేం లేదు. నేను మారుతాను రాజకుమారుడు, భగవంతుడు ఎక్కడ పడ్డాను అన్నాడు ఆయన. తపశక్తి ఉంది కదా, ఖర్చు పెట్టు. అయ్యో తపశక్తి ఖర్చు పెట్టన్నట్ట. అయితే డబ్బులు తీసుకురా, వెళ్ళు ఏమోడి గారిని అడుగు, ఆయన శివాజీ విగ్రహానికే 3,600 కోట్లు చేస్తున్నాడు కదా, నీకు మాత్రం ఇవ్వకపోతాడు, 2 రూపాయలు వెళ్ళన్నట్టు బాబు. ఇక్కడ నిజం కేసీఆర్ దిగిన 2 ఎకరాలు BWG కారు ఆ పిల్ల కొరకు ఇచ్చారు పాపం. బ్యాచ్ ఇలా కొడితే ఇచ్చారు, నీకు ఇవ్వకపోతాడు. 4 రాత్రుల దగ్గరికి వెళ్ళాడు, ఎవరి దగ్గర డబ్బులు లేవు, బ్యాలెన్స్ షీట్ చూపించారు, ఇది ఆదాయం ఏమి ఎక్కడమంటారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, బ్లాక్ మార్కెట్ ఒకడు ఉన్నాడు, బ్రదర్స్ వాళ్ళిద్దరు, వాళ్ళ దగ్గర డబ్బుతా ఉంది, వాళ్ళే వాతాపి ఇరువురు. అక్కడికి వెళ్ళి వాడిని వధించి ఈ 4 రాజులకి సోషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దానికోసం వాళ్ళకి డబ్బులు పంచిపెట్టి మిగిలిన ధనంతో భవంతి కట్టి ఆనందాన్ని అనుభవించి అప్పుడు తర్వాత ఆ భవంతిని మళ్ళీ ప్రజోపయోగానికి ఇచ్చేసాడు మహానుభావుడు. అది వేరే సంగతి. అది భారతంలో ఆదిపర్వంలో కాదా, అలాంటి కుంభకర్ణం అది అగస్త్యుడు గొప్పతనం, అది పుణ్యాత్ముడు అంటే. అంచేత అందుకని ఎప్పుడైతే వాతాపీలో ఎందుకో చెప్పాలి, వాతాపీలో ఎప్పుడైతే దెబ్బతిన్నారో వాళ్ళ లాంఛనాలన్నీ సొంతం అదే అనమాట. అంచేత ఉలకే తోత్తు ఉలకే పెరుగు ఎంత అంటున్నారు, ఓడిపోయి నీకు నిద్రించాడా మా తల్లి, ఎంత గొప్పదాని బాబా పెరుగు. మన కుర్రాళ్ళు ఈ కథ నమ్మరు, అన్నాడు నిద్రపోతాడా. వాడికి అమెరికన్ భాషలోను రిప్వాన్ వింకిల్ అన్నవాట ఎక్కడికో వెళ్ళాట, ఏదో తాగాట, 27 ఏళ్ళు నిద్రపోయాట, అది నమ్ముతాడు. 2 తలకాయల మనిషి ఉన్నాడని నమ్మరు. ఇవాళ న్యూస్ పేపర్లో పడింది 2 తలకాయల ఆవు పుట్టిందని, ఆవులో పుట్టిందని. అయ్యా మన భారత పురాణాల్లో కథలు పుక్కిల పురాణాలు కాదు. మగవాడికి సంతానం కలిగిందని చెప్పాడు 1953లో బీహార్లో జరిగిన సంఘటన. అమృతబదాల పత్రిక నమ్మం 3 నెలల క్రితం పేపర్లో పడింది అలాంటి బాబు. అదే కథ మనకి యవనాశ్యుడి కదా, మా అందాత మొగాన్ని చీల్చులే పుట్టాడు కథ. ఇన్ని కథలు ఉన్నాయి, ఎప్పుడు కూడా కథలు తప్పు పట్టకండి. అంటే పుణ్యనాள் పండురునాள் கூத்தத்தின் வாயுவிலிருந்த கும்பகணம் தோத்தம் உனக்கே பெருந்து ఎంత అంటున్నారు. ఆత్త అందడియాయ్ అమ్మా, పెద్ద నిద్ర బద్ధకం, ఎంత బద్ధకం కలిగేదామమ్మా నువ్వు అంటే లేవలేదన్నమాట. వాడు ఎవరికో బద్ధకం, అందుకని పరివాడిని పెట్టుకున్నాక ముక్కు మీద దోపాలితే గోపెట్టాడు వాడితో పాటు. అంత బద్ధకం వాడు వీటి ఇది అలాంటి బద్ధకం అనమాట. అది ఆకలి అలంకరని. ఇంత బద్ధకం నీకున్నప్పటికీ కూడా ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలు అలా ఉండేవారు. విశ్వనాథ్ గారి కాలంలో స్కూల్కి వెళ్ళేవారు కాదు, వెడితే పాట ఒక గంట వాడని చెప్పి అద్భుతంగా చెప్పేవారు. కానీ అంత బాబు ఇప్పుడు అలాంటి వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ గొప్పతనం అలా నడిచింది. అదనమాట అంత బద్ధకం అనమాట. అంటే ఏమిటి, పాఠం చెప్తే అద్భుతంగా ఉంటుంది, వెళ్ళరు. అలాగే మన ఆఫీసర్లు కూడా అంతేనండి. ఒకసారి ఆఫీస్కి వెళ్ళారంటే 700 రైళ్ళు బుద్ధి ఎప్పుడు వాడు మాత్రం ఆఫీస్కి వెళ్ళారు. అది తెలియదు. అంతర్దయ అలంకరమే, అలంకారమే దానికి అలంకరమే. తీర్థమాయి అందుతిర తడబడకుండా రావమ్మ. ఎందుకని ఒకసారి ఇలాగే తడబడుతూ వచ్చింది, ఒకడు కొంప తప్పింది. ఎవరు
తార వచ్చింది, లక్ష్మణస్వామి వచ్చాడంటే ఇదే బాధపడతారు చాలా మంది చెప్పడానికి, కొంచెం శృంగారపరంగా ఉంటుంది. ప్రస్కలంతి మద విహ్వలాంతి, తార కూడా పూర్తిగా పట్టేసి ఉంటారు పాపం. మద విహ్వలాంతి, కళ్ళు గిరగిర తిరిగిపోతున్నాయి. ప్రస్కలంతి, జారిపోతున్నాయి కాళ్ళు, పాదాలు సరిగ్గా తడబడిపోతుండగా, మెడలో వేస్తున్న హారములన్నీ చిక్కుపడిపోతుండగా, వస్త్రములన్నీ ఉండకుండా అయిపోయాయి కదా. కానీ కంబన్ మహాకవి దీనికి చాలా అందమైన రూపకల్పన చేశాడు. తారక విధవరాలి రూపంలోనే ఉంది కదా, ఆవిడ అలాగే వచ్చిందట. లక్ష్మణస్వామికి సుమిత్ర జ్ఞాపకం వచ్చింది పాపం కంబన్ రాస్తానికి. ఇక్కడ అయింది వాల్మీకిలో ఏమంటాడు, తార వచ్చి ఎంత ముచ్చటగా ఉందో అది ఏం మాట్లాడుకోవాలి, నేను మనుగేంద్రపుత్ర అంది. రాజుగారికి బుర్రలేదంటాడు, మంత్రులను పరిపాలిస్తాడంటాడు. ఆ రాజుగారి అబ్బాయి నీకు బుర్రలేదా నాయన అని అడిగింటాడు పాపం. మనుగేంద్రపుత్ర, లక్ష్మణస్వామి మనుగేంద్ర వినిపించిన పుత్ర అని వినిపించింది పాపం. ఒక అబ్బాయిని పిలిచింది, అతను చూసుకున్నాడు. ఆయన ఏం చేద్దాం, ఆడవాళ్ళు తల్లి చూసే అలవాటు లేదు కదా. అలా అప్పుడు ఆవిడ చాలా అందంగా మాట్లాడిందంటే ఆ మాట మరొక పాసులో మనకు నావుడాయ్ అని వస్తుంది. అక్కడ మాట్లాడకుండా అప్పుడు తగ్గాడు. అలాగా నువ్వు అలా రావద్దు, దయచేసి నెమ్మదిగా రా, సభలోకి రాకూడని విధంగా రాకూడదు. మనకు ఒక మేయర్ గారు ఉండేవారు, ఒక లేడీ మేయర్ గారు. కటౌట్ చూసడం బాధ వేసింది. ఒక ఆఫీసర్ అయిన ఆవిడ ఎంత ఒప్పిడిగా ఉండాలి, ఇలా విరబోసుకుంటారు పాపం సభల్లో కూడా. అలాగే ఎస్సీబీసీ వచ్చిన కొత్తలో యాంకర్లు ఉండేవారు. ఇప్పుడు తిరుపతి వీళ్ళు బంగారు తిరుపతి దేవతల వార్తలు ఇలా అనుకోవాలి, జుట్టు అప్పుడు రాశ యాంకర్లు జుట్టు కూడా వేసుకోవాలి, ఎవరికి రాయాలి అని అడిగారు. అంటే ఇది కమిటీ మాట్లాడుకుంటున్నాను, గంగలో దూకంటున్నాను. ఆ మరుసటి నుంచి జుట్టు గురేసుకోవడం ప్రారంభించారు. నేను ఏమన్నా టీవీ నైన్ స్టార్ టీవీ అయితే ఎలా ఉన్నా నాకు అభ్యంతరం. లాఫ్టర్ ఛాలెంజ్ ఒక పిల్లలు వచ్చేది పాపం, పనిదా పోలా అని చెప్పి. ఆ అమ్మాయి పాపం ఎంత కరువు, బట్టలు డబ్బులు ఉండేవి కదా పిల్ల. యాంకరింగ్ బాగా చేసేది పాపం. అదే మరి కొన్ని సందర్భాల్లో వస్త్రేణ వపుషా వాచ విద్యయ వినయేన చ అంటారు. వస్త్రధారణ బట్టి నీ లక్షణం తెలుస్తుంది రా బాబు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని అలా రావద్దు, సభలోకి వచ్చే పద్ధతిలో రావాలి. సభలోకి వచ్చే పద్ధతిలో రాని కారణం చేత ఒక మహానుభావుడు కొంపలు అంటుకున్నాయి. మహావిష్ణుని వేలాది అశ్వమేధములు చేశాడు, ఊర్ధ్వలోకానికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు, ఏదో పని అందరూ వెళ్తుంటారు. బ్రహ్మలోకానికి వెళ్ళిన సందర్భంలో అటుపక్క నుంచి వేరే రూట్లో గంగాదేవి కూడా వచ్చింది పాపం. సభలోకి రాకూడని పద్ధతిలో వచ్చింది గంగాదేవి. అసలే దేవత, కట్టుకున్న వస్త్రాలు ఇంకా దేవతా వస్త్రాలు, అవి పైగా వైట్ కలర్లో ఉన్నాయి. ఇంకెలా ఉన్నదో ఊహించుకోండి. ఈ మహావిష్ణుడు పొరపాటు ఇలా చూశాడు, ఇదిగా ఏమమ్మా ఇలా వచ్చావు. బ్రహ్మదేవుడు ఈయన కర్మగారి, ఇతర ఆవిడేవో చూస్తున్నప్పుడు బ్రహ్మగారిని చూశాడు పాపం. దుర్మార్గుడా, ఇంత పుణ్యం ఉన్నా కూడా నువ్వు ఎక్కడ వచ్చి బుద్ధి వాల్చుకున్నావు కాదు, మనిషి వైపు పుట్టి కూడా శాపం పెట్టాడు. ఆయన కుయ్యో ఒక మహాప్రభు నేను అందుకు తోడలేదని చెప్పి అప్పుడు అన్నాడు, ఇతని చూపు కారణం నువ్వు కదా, నువ్వు కెలగడు అన్నట్ట బాబా గంగాదేవి. ఈ పడి మీరు లింక్ అయిపోయి ఉంటుంది. ఇలా ఉండదు. మహావిష్ణుడు శంకర మహారాజు అయ్యాడు, గంగాదేవిది అంచేతంటే మనకేమిటి, మనం ఆర్ఎస్ బ్రదర్స్కి వెళ్తే మధ్యలో ఇంకేమైనా స్మటులు సామాన్లు కొనుక్కుంటూ ఉంటాం. అలాగే వీళ్ళిద్దరు పుడుతున్నారు కనుక అష్టవసువుల్లో 7 మళ్ళీ పుట్టారు, వీళ్ళ కడుపులు పుట్టారు. ఇంత మహాభారతం కదా అంచేత ఇలా ఉంటుంది. అంచేత సభలో వచ్చే పద్ధతిలో రావమ్మంటుంది, జాగ్రత్తగా తేత్తమాయి వందు తడబడకుండా తెరవమ్మ అంటున్నారు. ఆచార్యులకి కూడా ఇదే ప్రార్థన. ఆచార్యుడు కూడా ఎలాంటి వాడు అంటే కుంభకర్ణుని వంటి వాడు, అంటే అగస్త్యుని వంటి వాడు. అగస్త్యుడు ఎలాగైతే శాస్త్రముల సముద్రాన్ని ఎలాగైతే ఆపోసన పెట్టాడో, ఆచార్యుడు కూడా చుడికీకృతము అంటే శాస్త్రములన్నింటినీ కూడా అవలేలుగా స్వీకరిస్తాడు ఆచార్యుడు. కుంభకర్ణుడు అగస్త్యుడు ఎలాగైతే హిమాలయ వింఛబలతో అహంకారం అణిచివేశాడో, ఆచార్యుడు కూడా శిష్యుల అహంకారాన్ని ఎప్పుడూ జాగ్రత్తగా నిలిపి ఉంచుతాడు, తగ్గిస్తాడు. అగస్త్యుడు ఎలాగైతే ఎక్కడెక్కడ ఉన్న శ్రేష్టమైన అన్ని తీసుకుని లోపాముద్ర అనే రూపాన్ని తయారు చేశాడో, ఆచార్యుడు కూడా ఎక్కడెక్కడి కథలను తీసుకుని అందముగా తయారు చేసి పెట్టి షోలే సినిమా అందరి మీరు ఎంత సోడేట్ అంటారు, అది 27 ఇంగ్లీష్ సినిమాల కాపీ. ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క అది ఉంటుంది. మానవుడు ఒకటి లాంటి వాడు వాడిద్దరు
సహించాలి అదే మాట అలాగే తీసుకొస్తారు వాళ్ళు. అలాంటి వాడు కుంభకర్ణుడు అంటే ఆచార్యుడే. ఎంచేత కుంభకర్ణ అగస్త్యుని వంటి చక్కని శాస్త్రం తెలుసున్నవాడు. అందుకనే రామచంద్ర స్వామి అక్కడికి వెళ్ళి వశిష్ఠ వ్యపదేశిన అన్నాడు. అయ్యా మేము వశిష్ఠ వారి శిష్యులమయ్యా, మీ దగ్గరకు వచ్చామయ్యా అగస్త్య మహర్షి అన్నారు. అక్కడ అగస్త్యుడు మేజర్ జనరల్, ఆయుధాలన్నీ పెట్టుకుని ఉన్నాడు. రాక్షసులు అటుపక్క ఉన్నారు తప్ప ఇటుపక్క లేరు. రాముడు రాగానే ఆయుధాలని ఇచ్చాడు రాముడికి. అమ్మయ్య గొడవ విడిపోయిందన్నట్టు బాబు. త్యాగరాజ స్వామి పాలితాభిపాయి ఏ రామ రక్షించు అంటారు కీర్తనలో. అగస్త్యుడిని రక్షించిన వాడా చాలా లేదు, శక్తి ఇచ్చాడు. మళ్ళీ ఆదిత్య హృదయం చెప్పాడు అగస్త్యుడే వచ్చి. మళ్ళీ వచ్చి రాముడి ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. గురువు దీర్ఘబంధువు, నువ్వు వదిలిపెట్టినా వదిలిపెట్టి నీతో ఎప్పుడు ఉంటాడు గురువు. అలాంటి గురువు అయ్యా నువ్వు. అంచేత మహానుభావ నోత్తు స్వర్గం పోయిన నమ్మనాయి. ఎంతమంది ఉద్యోగాలు చేయటం లేదు, ఎంతమంది లెక్చరర్ లేరు. మరి నీకు ఎలా దొరికిందయ్యా 7 గోల్డ్ మెడల్స్? మా ఆచార్యులు వారు దర్భంగా యూనివర్సిటీ, మెడ్రాస్ యూనివర్సిటీ ఎక్కడికి వెళ్తే ఆయన గోల్డ్ మెడల్. ఆయన వచ్చినంటే గట్టిగా ఒక్కడికి ఆయన ఎంత గట్టిగా ఒక నెల జరిగేవారు శాస్త్రాలు. అన్ని శాస్త్రాలు ఆయన విషదవాక్షి కామని అని ఆయనకి పేరు. నోత్తు స్వర్గం పోయినామన్నాయి. మా అత్తమంతా అలారు వాషలు తిరుగుతారు. ఒక్కొక్కప్పుడు చెప్పేవారు కాదు, పాట చెప్పేవారు. అయ్యా పద్మపురాణంలో ఉంది, చచ్చడు ఎదుగుతుంది తర్వాత పద్మపురాణం ఏమన్నా అలా చెప్తూ ఎంత అందంగా చెప్పేవారు. నా అత్తదురాయముని నారాయణన్ నమ్మాడిపోతా. మేమంతా తెలియని మాటలతో మాట్లాడుతూ ఉంటే నమ్మాడిపోతా. ఆయన పరనే వాద్యం ఇస్తాడు. ఆచార్య వారిని ఎలా అడగాలో తెలియదు. వెళుతూ ఉంటే ఆయన అవతల పక్కన పబ్లిక్ గార్డెన్ దగ్గర నిలబడ్డారు. నేను ట్రైనింగ్ చేసి స్కూటర్ వాడికేసి రోడ్డుకి అడ్డం పడిపోయి గురుగారికి దగ్గర చదువుకోవాలి. ఇంట్రడక్షన్ చెప్పుకోవాలి. ఏమిటో ఏమీ లేదు, గురుగారికి ఏం చదువుకోవాలండి. మీ పేరేమిటి, ఎవరబ్బాయి మీరు, ఏం చదువుకుంటారు? బుధవారం బాగుంది వచ్చింది. ఏమిటో త్రిక ధూమపాలని నా తెగ వాచి చూసుకుని నా టైం అయిపోయింది. 2022 దాకా నేను నా డైరీ బుక్ అయిపోయింది. అది ఇప్పుడు అనలేదు. ఆయన వచ్చి రాగానే వస్తానా అయ్యా ఇలా రావు కదా, రావాలి. ఎంత ప్రేమ అండి ఆయనకి. అది తోత్తమాయందు అలా వచ్చి స్వామి ఏం చేస్తాడు, మన ప్రేమ పంచుతాడు ఆయన. అలాంటి ఆయన కుంభకర్ణనం అంటే అగస్త్యుని వంటి వారు. ఆ అగస్త్యుని అంటారు పెరుంతీయత అంతందానం. అలాంటి దీర్ఘనిద్రలో ఉన్నప్పటికీ దాంట్లో ఉన్న సారాంశాన్ని నీకు ఇచ్చేస్తయ్యా. ఎంత అదృష్టవంతులమ్మా నోచుకున్నావు కదా నువ్వు తల్లి. అంచేత తీర్థమాయందు తడబడవద్దు. ఆచార్యులు కూడా తడబడరు. అడిగితే వెంటనే సమాధానం చెప్తారు. తడబడకుండా తీర్థమాయందు అడిగిన వాళ్ళని బట్టి ఆ వివరణ చెప్తారు అంటూ ఆచార్య వైభవాన్ని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మొదలాడు వాళ్ళలో ఇంకొక ఆడవాళ్ళని చెప్పుకుంటారు అని జ్ఞాపకం చేస్తూ మరి ఇవాళకి సెలవు తీసుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. రేపు ఇంకో భాషలో రేపు ఇంకొక ప్రత్యేకమైన ఆ అమ్మాయి మాట్లాడుకుందాం. అంతవరకు ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం